హలో హాయ్ అందరికీ. ఈరోజు మురుముర చట్పటాను మురుముర ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి పేలాలు, కల్లెమాకు, ఫ్రై చేసుకున్న వేయించి పెట్టుకున్న పల్లీలు, సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసిన కుడక ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా షుగర్. ముందుగా పేలాలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. మెత్తగా ఉండకుండా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మాడిపోకుండా చూసుకోండి. స్నాక్స్ లాగా ఇవి ఎంతో బాగుంటాయి. మురుముర అనేవి ఫ్రై అయ్యాయి. ఒక వేరే బాండిలోకి తీసుకున్నాను. కడాయిలో ఆయిల్ పోసి వేయించి పెట్టుకున్న పల్లీలు ఆయిల్లో వేసి కొద్దిగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రై అయ్యాయి. అవి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పేలాలు మురుమురాలో వేసేసుకోవాలి. కొబ్బరి ముక్కల్ని కూడా డీప్ ఫ్రై చేసుకోండి. బాగా మాడనివ్వకండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేలాగా చూసుకోండి. మురుమురాలో వేసేయండి. నెక్స్ట్ కొద్దిగా కల్లెమాకు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత తీసి మురుమురాలో అవి కూడా యాడ్ చేయండి. నెక్స్ట్ సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ కూడా డీప్ ఫ్రై చేసుకోండి. ఫ్రై ఆనియన్స్ ఎలా చేస్తాము అలా చేయండి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు తీసి అవి కూడా అందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనము కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు, కొద్దిగా కారం కూడా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొద్దిగానే వేస్తున్నాను. మనం ముందుగా సిద్ధం చేసుకున్న షుగర్ పౌడర్ వేసి ఒకసారి ఈ పేలాలు మురుముర అనేవి మొత్తం కలుపుకోవాలి. ఒకసారి కడాయిలో నూనె ఉంది, అందులోనే కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసి అందులోనే కొద్దిగా పసుపు వేయాలి. ఆవాలు, జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత ఆయిల్ చల్లారిన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న పేలాల్లో ఈ ఆయిల్ అనేది పోసి ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. కారం, సాల్ట్, షుగర్ ఉన్నందువలన మురుముర అనేది ఎంతో చట్పటాగా ఉంటుంది. పిల్లలకి ఎంతో నచ్చుతుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలి. సాయంత్రం పిల్లలకి చేసి పెడితే బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.